హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి 100 డేస్ టార్గెట్ ఫ్రెండ్స్. ఓకే, 100 డేస్ టార్గెట్లో భాగంగా ఈరోజు మనకు 100 డేస్లో టార్గెట్ భాగంగా ఈరోజు మనకు T2 ఫ్రెండ్స్. ఓకే, ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ కొట్టడమే మన లక్ష్యం ఫ్రెండ్స్. ఈజీగా అండ్ స్మార్ట్ వేగా మీరు ఈ టార్గెట్ని ఫాలో అవ్వండి. ఈజీగా జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేస్తారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం నిన్న డే 1 అనేది అయిపోయింది. డే 1 ఎవరైతే చూడకుంటే అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వండి. ఈజీగా అండ్ స్మార్ట్ వేగా మీరు ఈజీగా జాబ్ని అనేది మీరు క్రాక్ అనేది చేయొచ్చు. ఓకే, మనం ఫస్ట్ చూసుకుంటే అర్థమెటిక్ ఫ్రెండ్స్. ఓకేనా? అర్థమెటిక్ ఇప్పుడు మీరు 0 లెవెల్ నుంచి, ఓకేనా, 0 లెవెల్ నుంచి మీరు ఎక్కడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కోచింగ్కైనా వెళ్ళి ఉండొచ్చు, లేకుంటే ఆన్లైన్ కోర్సెస్ తీసుకొని ఉండొచ్చు. దాంట్లో టైప్ 5 అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఏ చాప్టర్ చూసినా కానీ మీరు టైప్ 1 టైప్ 2 అనే ఉంటుంది. ఇప్పుడు అర్థమెటిక్ పర్సంటేజ్ చూసుకుంటే 10 టైప్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఈజీగా నిన్న అయితే టైప్ 1 టైప్ 2 టైప్ 3, ఓకేనా, నిన్న 3 టైప్స్ చేసి ఉండొచ్చు. ఈరోజు మీరు టైప్ 4 టైప్ 5 అండ్ టైప్ 6 అంటే అర్థమెటిక్ మనం పర్సంటేజ్ ఒక 3 డేస్ తీసుకుంటాం ఫ్రెండ్స్. 4th డే నాడు మళ్ళీ దానికి ఏ విధంగా అంటే, ఇప్పుడు మనకు రాని క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, ఆ క్వశ్చన్స్ 4th డే నాడు మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేసుకుంటాం, ఇలా అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మీరు చదవండి అర్థమెటిక్ని. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా ఆ ప్రాక్టీస్ సెట్ కానీ మీ కోచింగ్ సెంటర్లో కానీ ఇలాంటి క్వశ్చన్స్ చెప్తున్నారా లేదా ఒకసారి తెలుసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఇవన్నీ ఏంటంటే మనకు లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, గ్రూప్ డి కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, ఏఎల్పి కానివ్వండి, జేఈ కానివ్వండి, అలాంటి ఎగ్జామ్స్లో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్నమాట. మీ ప్రిపరేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ మీరు యాడ్ చేసుకుంటే మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం అర్థమెటిక్ అండ్ జీకే ఇంగ్లీష్ మీడియంలో ₹19 రూపీస్కి మనం అందించడం అనేది జరుగుతుంది. ఎవరైనా మీకు కావాలనుకుంటే 9505364256 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని మనం అదే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఆ పీడిఎఫ్స్ అన్నీ మీకు పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి మీరు చేస్తున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీ ప్రిపరేషన్లో భాగంగా. నేను మొత్తం టైప్ వైన్గా ఒక 5 నుంచి 8 వరకు క్వశ్చన్స్ మీకు అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ వీడియోని మీరు పౌజ్ చేసి ఈ క్వశ్చన్ చేయడానికి ఒకసారి ప్రయత్నించండి. నేను దాంతోపాటు మీకు ఇక్కడ ఆన్సర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది, కాబట్టి మీరు చూడండి. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే రీజనింగ్ ఫ్రెండ్స్. ఓకేనా? రీజనింగ్ మీరు 0 నుంచి ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇక్కడ నుంచి సిరీస్ నుంచి మీకు 2 నుంచి 4 మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. రీజనింగ్ మొత్తం ఎన్ని మార్కులు ఉంటుంది మన గ్రూప్ డిలో అంటే 30 మార్క్స్ కదా ఫ్రెండ్స్. 30 మార్క్స్ గ్రూప్ డి ఉంటే 2 నుంచి 4 మార్క్స్ ఇక్కడ సిరీస్ నుంచి శ్రేణి అనేది వస్తుంది. ఇక్కడ మీరు 5 టైప్స్ ఉన్నాయి, దీనికి ఒక 3 డేస్ కేటాయించండి. టైప్ 1 ఒకటి గెలుచుకోండి, సెకండ్ డే నాడు 2 and 3 అంటే మీకు ఏ విధంగా వీలు ఉంటుందో ఆ వీలుని బట్టి మీరు ఇక్కడ ప్రయత్నించండి. ఓకేనా? ఇక్కడ ఇవి కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి మీ టైంని బట్టి. నెక్స్ట్ చూసుకుంటే మీ ప్రిపరేషన్లో భాగంగా ఇలాంటి క్వశ్చన్స్ మీరు యాడ్ చేసుకుంటున్నారా లేదా అది తెలుసుకోండి ఫస్ట్. ఓకేనా? ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పినా కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిపరేషన్ అని. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్. అయితే మీరు టెక్స్ట్ బుక్ అంటే ఒక మోక్ టెస్ట్ అనేది కన్ఫామ్గా రాయాల్సిందే ఎవరైనా సరే. మోక్ టెస్ట్ అనేది మీరు టెక్స్ట్ బుక్లో మీరు తెలుగు మీడియంలో కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకే, తెలుగు మీడియంలో లేకుంటే మీరు మీరు ఎక్కడైనా జాయిన్ అయ్యి ఉంటే అక్కడ కూడా మోక్ టెస్ట్ అనేది డైలీ అని పెడతారు, కాబట్టి అక్కడ మీరు రాసినా కానీ సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ అన్నమాట. అయితే మీరు దాన్ని కోడ్ ఏంటంటే Z7RVBIని మీరు అప్లై చేస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. 10%. అదేవిధంగా అది 1 year వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఈ కోడ్ని కన్ఫామ్గా ఎంటర్ చేయండి. ఓకేనా? Z7RVBI మీరు కొనాలనుకుంటేనే ఇది ఎంటర్ చేయండి, లేదంటే లేదు ఫ్రెండ్స్. ఓకే, మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక షేర్ చేయండి, ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఆ లైక్ అండ్ షేర్ చేయడం వలన మనకు ఒక మోటివేషన్ అనేది దొరుకుతుంది. ఇంకా మంచి మీకు బెస్ట్ కాన్సెప్ట్ అంటే మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? మన ఛానల్లో మీరు చూస్తూనే ఉంటారు. మనకు ఒకటి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండడానికి నేను డైలీ
ప్రతిరోజు ఒకటి కన్ఫామ్గా ఒక నోటిఫికేషన్ అనేది నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, అదే నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఇది చూసుకోండి మీరు. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో SGRB ట్యూటోరియల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటు మీకు అత్యంత ముఖ్యమైనది ఏంటంటే జనరల్ సైన్స్. ఓకేనా, జనరల్ సైన్స్ 25 మార్క్స్ ఉంటుంది. ఆ 25 మార్క్స్ ఒక బీట్స్ అంతే, మొత్తం దాదాపుగా 15K బీట్స్ నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు టార్గెట్లో భాగంగానే అవి మెల్లమెల్లగా మీకు అక్కడ పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చూడండి, మీరు ఇక్కడ నుంచి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే స్టాటిక్ జీకే. స్టాటిక్ జీకే ఇక్కడ ఎన్ని మార్కులు వస్తాయి ఫ్రెండ్స్? ఈ 2 టాపిక్స్ నుంచే మనకు ఒక 4 నుంచి ఒక 8 మార్క్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు నిన్న కూడా UNO, ఓకేనా, UNO నుంచి అయితే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్లు వచ్చినాయి ఫ్రెండ్స్. గత 2018 గ్రూప్ డి కానీ 2019 గ్రూప్ డి కానీ. చూడండి మీరు. తర్వాతకి వెళ్ళి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్. ఈ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ని నేను ఏ విధంగా చదవాలో లాస్ట్ వీడియోలో నేను చెప్పడం అనేది జరిగింది. ఆ వీడియో మీరు చూడండి ఒకసారి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు నిన్న చదివి ఉంటే UNO, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి. ఓకేనా, అయితే ఫస్ట్ UNO యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? UNO యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉంది? రెండోది, ఇవి కూడా మనకు NTPCలో భాగంగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, NTPC సిరీస్ అని నడుస్తుంది, అదేవిధంగా గ్రూప్ డి సిరీస్ ఉంది. ఇంకా ఎందుకంటే NTPC ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా గ్రూప్ డి ప్రిపేర్ అవుతారు. NTPCకి గ్రూప్ డికి తేడా ఏంటంటే ఒక జనరల్ సైన్స్ మాత్రమే తేడా. ఓకేనా, జనరల్ సైన్స్ వారు కవర్ చేసుకుంటే సేమ్ టు సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. స్ట్రాటజీకి అంతే, కరెంట్ అఫైర్స్ అంతే, అన్ని సబ్జెక్టులు కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. కాబట్టి UN యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? అదేవిధంగా అంతర్జాతీయ న్యాయస్థానం. ఓకేనా, అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మూడో క్వశ్చన్ మనం చూసుకుంటే ఫస్ట్ UN యొక్క ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఎవరు? ఓకేనా, ఫస్ట్ UN సెక్రటరీ ఉన్నారు కదా, ఆయన ఏ దేశానికి చెందినవారు? ఓకేనా, ఏ దేశానికి చెందినవారు? ఆయన ఇప్పుడు ఉన్న UN సెక్రటరీ ఆయన ఏ దేశానికి చెందినవారు? నెక్స్ట్ మనం చూసుకుంటే 4వ క్వశ్చన్, UNO ఉంది కదా ఫ్రెండ్స్, UNOలో ఎన్ని శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి? అదేవిధంగా UNOలో ఏమంటారు ఫ్రెండ్స్, దానిలో ఉన్న భాషలు ఏవి? ఓకేనా, అంటే దాదాపుగా 6 భాషలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ 6 భాషలు ఏవి? అదేవిధంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో వాడే భాషలు ఏది? ఓకేనా, అధికారికంగా వాడే భాషలు ఏది అంతర్జాతీయ న్యాయస్థానంలో? ఆ కోడ్ ఒకటి గుర్తుంచుకొని, అంతర్జాతీయ న్యాయస్థానంలో వాడే భాష EF, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్. ఓకేనా, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్. EF, BF, PF అంటే బాయ్ ఫ్రెండ్ అని అట్లా గుర్తుంచుకోండి. బీకి బదులుగా గుర్తుంచుకోండి. ఓకేనా, EF. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే ఇలాంటి చాలా ట్రిక్స్ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. మెల్లమెల్లగా మీరు మోటివేషన్ ఇస్తేనే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ ఒకటి షేర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రమాణాలు, కొలతలు. ఓకే, ప్రమాణాలు, కొలతలు అండ్ పరమాణు నిర్మాణం. ఆల్రెడీ మీరు నిన్న చదివి ఉంటారు ఫ్రెండ్స్. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తే మీరు కాన్సెప్ట్ ఒక 2 days నేర్చుకోండి. ఓకేనా, కాన్సెప్ట్ 2 నుంచి 3 days నేర్చుకోండి. 1 day దీన్ని పైన ఉన్న మొత్తం ఆల్ 2 అంటే ఒక 100 క్వశ్చన్లు మీరు దీనిపైన బిట్స్ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఇది కూడా సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్. 2 నుంచి 3 daysలో మీరు దీన్ని కంప్లీట్ చేయండి. అదేవిధంగా 1 dayలో దీనిపైన ఉన్న ఆల్రెడీ నేను అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు దాన్ని అక్కడ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా కణం ఉంది కదా ఫ్రెండ్స్, కణం నుంచి ఒక 2 daysలో ఇది సరిపోతుంది. కణం ఇది 1 day మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనం చూసుకుంటే పాలిటీ, పౌరసత్వం. ఇక్కడ నుంచి ఇదైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే జనాభా అండ్ పౌరసత్వం. ఈ జనాభా నుంచి అయితే కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది లాస్ట్ మనం ఫస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 2 days మీరు ప్రిపేర్ అండి. 1 day దీనిపైన ఉన్న మొత్తం బిట్స్, ఏమేమి బిట్స్ గత ప్రీవియస్ క్వశ్చన్లో మీ దగ్గర ఎక్కడైనా బిట్స్ ఉంటే అక్కడ చేయండి, లేకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మీరు టెక్స్ట్ బుక్ రాయడం వల్ల ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అక్కడ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ ప్రో తీసుకోవడం వలన ఇవన్నీ కూడా మీకు అక్కడ దొరుకుతాయి. కాబట్టి మీరు అక్కడ ప్రయత్నించండి. ఓకేనా, ఈ పౌరసత్వం కూడా 2-3 days చదవండి ఫ్రెండ్స్. ఓకేనా, 1 day మొత్తం దీనిపైన ఉన్న బిట్స్, అదేవిధంగా దీన్ని రివైజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా చదవండి.